ఒకప్పుడు సినిమా హిట్టా ఫట్టా అనే మాట ఆ సినిమా థియేటర్స్లో ఎన్ని రోజులు ఆడేది అనే దాన్ని బట్టి చెప్పేవారు భయ్య. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా లేదు. ఇప్పుడు థియేటర్స్లో తక్కువ సమయం ఉన్నా పర్లేదు, వసూలు వచ్చేసాయా అన్నదానిపై ఆ సినిమా హిట్టా లేదా బ్లాక్ బాస్టర్ ఆపై రిజల్ట్స్ని అనౌన్స్ చేస్తున్నారు భయ్య. మరి ఇలా మారిపోయిన సమయంలో వసూలుతో పాటుగా థియేటర్స్లో ఎక్కువ రోజులు రన్ అయితే అది బోనస్ అనే చెప్పాలి భయ్య. అయితే ఇప్పుడు పలు చిత్రాలకి మారిన మార్కెట్తో భారీ స్థాయిలో బిజినెస్ చేస్తున్నారు భయ్య. ఇది ఎలా మారింది అంటే, ఓ సినిమా ఎక్కువ వసూలు చేసే దానికంటే ఆ సినిమా చేస్తున్న బిజినెస్ని బట్టి కూడా కొలమానాలు మారుతున్నాయి. ఇలా రీసెంట్గా ఇండియన్ సినిమా దగ్గర మాట్లాడుకుంటున్న సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అలాగే దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ పుష్ప 2 అని చెప్పవచ్చు భయ్య. కాగా ఈ సినిమా షూటింగ్ స్టేజ్లోనే ఉండగానే 1000 కోట్ల బిజినెస్ థియేటర్కల్ సహా నాన్ థియేటర్కల్గా చేస్తున్నట్టుగా టాక్ అయితే వచ్చింది భయ్య. చెప్పినట్లుగానే అనూహ్యంగా ఈ చిత్రం 1000 కోట్ల బిజినెస్ చేసి చూపించింది. సరే, ఇదంతా బాగుంది, కానీ అసలు పరీక్ష ఇక్కడే ఈ సినిమాకి మొదలైంది. థియేటర్స్లో ఈ సినిమా భారీ బిజినెస్ చేసింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా 200 కోట్లకు పైగా బిజినెస్ చేసింది భయ్య. అంటే ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేస్తే తప్పించి లాభాలు ఈ సినిమాకి రావనే చెప్పాలి. ఇలా ఇతర భాషల్లో ఈ సినిమాకి మంచి బిజినెస్ చేయగా వసూలు పరంగా మాత్రం వాటికి తగిన కలెక్షన్లు కేవలం 1-2 భాషల్లో మాత్రమే అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తుంది భయ్య. ఇంకా చెప్పాలంటే పుష్ప 2కి ఉన్న హైప్కి తగ్గట్టుగా బ్లాక్ బస్టర్ అయింది ఒక్క హిందీలో మాత్రమే. అంతేకాదు అల్లు అర్జున్కు బేభత్సమైన ఫ్యాన్ బేస్ ఉన్న తెలుగులోనూ పుష్ప 2కి నష్టాలు తప్పేలాలేవని ఓ గాసిప్ అయితే ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తుంది భయ్య. సో ఏపీలో అయితే ఇప్పుడు మొదటి నుంచి ఈ సినిమాపై కొంచెం నెగిటివ్తో పాటు మెగా ఎఫెక్ట్ కూడా పడిందనే చెప్పాలి. దీంతో అక్కడ డల్ అవగా నైజాం మార్కెట్లో స్టార్టింగ్ ఆల్ టైమ్ రికార్డ్స్ ఓపెనింగ్ అందుకున్నప్పటికీ ఇప్పుడు ఈ ఏరియాలోనూ నెమ్మదించిందనే చెప్పాలి భయ్య. దీంతో పుష్ప 2కి తెలుగు రాష్ట్రాల్లో స్వల్పమైన నష్టాలు తప్పేటట్లు లేవట. ఇక మన తెలుగు రాష్ట్రాలే కాకుండా మలయాళ, కన్నడ వెర్షన్లో కూడా జరిగిన బిజినెస్ రేంజ్ వసూలు రావట్లేదని టాక్ అయితే వినిపిస్తుంది. దీంతో ఇక్కడ కూడా లాసులు మిగిలేలా ఉన్నాయట. ఇక ఇవి కాకుండా యుఎస్ మార్కెట్లో కూడా పుష్ప 2కి జరిగిన బిజినెస్ ఇప్పుడు ఉన్న ట్రెండ్లో గట్టెక్కడం కష్టమేనని ట్రేడ్ పండితులు చెప్తున్నారు భయ్య. అక్కడ ఆల్రెడీ 13 మిలియన్ మార్క్ దాటినప్పటికీ ఇంకా అక్కడ రాబట్టాల్సింది చాలా ఉందట. సో దీంతో ఈ ప్రాంతాల్లో పుష్ప 2 నెమ్మదించిన నేపథ్యంలో స్వల్పంగా కానీ అంతకు మించే కానీ నష్టాలు మిగిల్చేలా ఉందని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి భయ్య. ఇక బాగా సేఫ్ అయింది ఎక్కడంటే తమిళ అండ్ హిందీ వర్షన్లే అని ఫిలిం నగర్లో టాక్ అయితే వినిపిస్తుంది. ఇక మన దేశంలో తెలుగు వసూలు బుకింగ్స్ కంటే హిందీ మార్కెట్లోనే ఎలా ఎక్కువగా ఉన్నాయో అలాగే యుఎస్ మార్కెట్లో కూడా ఇప్పటి వరకు వచ్చిన $13 మిలియన్ వసూల్లో మేజర్గా హిందీ వసూలే తెలుగులో కంటే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది భయ్య. సో ఇదంతా చూస్తే పుష్ప 2కి అక్కడక్కడ నష్టాలు తప్పేటట్లేవని టాక్ అయితే వినిపిస్తుంది భయ్య. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూశారు కదా భయ్య ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు భయ్య.